వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, వెన్ ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద మిడ్ వైఫ్? సో మిడ్ వైఫ్ అనే ఇంటర్నేషనల్ డే ఎప్పుడు రికగ్నైజ్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 1st May, 30th April, 25th April, 5th May ఉన్నాయి. సో మనకి మిడ్ వైఫ్ అనేది ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి బేబీకి బర్త్ ఇచ్చినప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తారో సో అలాంటి పర్సన్స్ని జనరల్గా నర్స్ అనొచ్చు. సో ఇలాంటి పర్సన్స్కి సంబంధించి మిడ్ వైఫ్స్ అనే వర్డ్ని వాడచ్చు. సో వీళ్ళ యొక్క కృషిని వీళ్ళ గురించి చెప్పడం కోసం ఒక అవేర్నెస్ డేని క్రియేట్ చేశారు May 5th. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి 5th Mayన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద మిడ్ వైఫ్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి 30th April మీకు ఆల్రెడీ తెలుసు, ఇంటర్నేషనల్ హానెస్టీ డే, ఇంటర్నేషనల్ జాజ్ డే. సో ఈ రెండు కూడా మనకి 30th April. సో 1st May వచ్చేసి ప్రపంచ కార్మికుల దినోత్సవం, ఇంటర్నేషనల్ లేబర్స్ డే అనేది మనకి 1st May. సో నెక్స్ట్ 25th April వచ్చేసి ప్రపంచ మలేరియా దినోత్సవం, వరల్డ్ మలేరియా డే అనేది మనకి ఎప్పుడు అంటే 25th April. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి డేస్ ఇంపార్టెంట్గా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Who is the author of the book 1971, The Beginning of India's Cricketing Greatness? సో మనకి 1971 ద బిగినింగ్ ఆఫ్ ద ఇండియాస్ క్రికెట్ గ్రేట్నెస్ అనే దాన్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి అజయ్ జడేజా, అర్జున్ సుబ్రహ్మణ్యం, అండ్ ద నెక్స్ట్ వన్ సునీల్ గవాస్కర్, బోరియా ముజమ్దార్ అండ్ గౌతమ్ భట్టాచార్య. సో మనకి బోరియా ముజమ్దార్ అండ్ గౌతమ్ భట్టాచార్య వీళ్ళిద్దరూ కూడా మనకి స్పోర్ట్స్ జర్నలిస్టులు, అంటే మనకి క్రీడా పాత్రికేయులు అంటాం కదా, సో దానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా కలిసి 1971 ద బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెట్ గ్రేట్నెస్ అనే బుక్ని రాయడం జరిగింది. సో 1970s ఇండియా యొక్క క్రికెట్ అనేది మనకి ఇండియన్ క్రికెట్ యొక్క వే అనేది ఎట్లా ఉంది, మనం ఏ మ్యాచెస్ లాస్ట్ అయ్యాం, ఏ మ్యాచెస్ ఎట్లా విన్ అయ్యాం, సో దీనికి అన్నిటికీ సంబంధించి ఒక బుక్ని ప్రజెంట్ చేయడం జరిగింది. దాని పేరే 1971 ద బిగినింగ్ ఆఫ్ ఇండియాస్ క్రికెటింగ్ గ్రేట్నెస్. నెక్స్ట్ వన్ చూద్దాం. India's first, the country 8 Asiatic lions in which state zoological park have tested పాజిటివ్ ఫర్ ద కరోనా వైరస్. ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 8 ఏషియాటిక్ లైన్స్ అనేవి కరోనా పాజిటివ్గా నిర్ధారించబడ్డాయి. అవి ఏ పార్క్కి చెందినవి, ఏ ప్రదేశానికి చెందినవి? ఒకటి కాన్పూర్ జూలాజికల్ పార్క్, రాజీవ్ గాంధీ జూలాజికల్ పార్క్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నందన్ కాన్ జూలాజికల్ పార్క్ విచ్ ఈజ్ ఇన్ భువనేశ్వర్, అండ్ నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్. రీసెంట్గా తెలంగాణలోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో 8 ఏషియాటిక్ లైన్స్ గత మంత్ ఏప్రిల్లో 24th కొంచెం కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ చూపించినట్టు రికగ్నైజ్ చేశారు అక్కడ సిబ్బంది. దాని తర్వాత టెస్ట్ చేయడంతో అవి పాజిటివ్గా నిర్ధారణ అవ్వడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆల్రెడీ ఇలాంటివి మనం చెప్పుకున్నాం. అంటే మనకి ఇండియాలో ఇప్పటి వరకు ఇంత మోతాదులో ఇంత పర్టిక్యులర్గా కోవిడ్ కేసెస్ యానిమల్స్కి సంబంధించి రికగ్నైజ్ కాలేదు. కానీ ప్రపంచ ఆర్గనైజేషన్స్, ప్రపంచ కంట్రీస్ ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాయి. ఉదాహరణకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఫేజ్లో కూడా చెప్పింది ఛాన్స్ ఉండొచ్చు అని. సెకండ్ ఫేజ్లో ఇటీవలే లాస్ట్ మంత్ చెప్పింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యానిమల్స్కి మ్యాక్సిమం కోవిడ్ సోకే అవకాశం ఎక్కువ ఉంది, ముఖ్యంగా హ్యూమన్స్ వల్ల అని కూడా. మేబీ ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ లాంటి దాంట్లో హ్యూమన్స్ ఎక్కువగా విజిట్ చేయడం, ఈ సఫారీస్కి వెళ్ళడం ఇలాంటివి రీజన్ అయ్యి ఉండొచ్చు, లేదా డిఫరెంట్ రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. దాదాపుగా 1500 స్పీషియస్ అంటే 1500 కైండ్ ఆఫ్ యానిమల్స్ అనేవి ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్లో లొకేట్ అయ్యి ఉన్నాయి. మిగతా వాటికి టెస్ట్ చేయాల్సి ఉంది, బట్ సిమ్టమ్స్ చూపించాయి కాబట్టి మొట్టమొదటిగా వీటికి టెస్ట్ చేయడం జరిగింది. అలాగే రష్యా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ ద వ్యాక్సిన్ ఫర్ యానిమల్స్. సో జంతువులకు సంబంధించి కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ కనిపెట్టిన మొట్టమొదటి కంట్రీ కూడా మనకి రష్యా. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ ఆర్బీఐ ఇంపోజెస్ 3 crore పెనాలిటీ ఆన్ విచ్ బ్యాంక్? సో రీసెంట్గా ఆర్బీఐ ఏ బ్యాంక్కు 3 కోట్ల జరిమానా విధించింది? సో రీసెంట్గా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్కి మానిటర్ విషయానికి సంబంధించి, మానిటర్ ఇష్యూస్కి సంబంధించి సో కొన్ని మనకి డిఫరెన్సెస్ తలెత్తడం వల్ల 3 కోట్ల జరిమానాని ఐసిఐసిఐ బ్యాంక్కి విధించడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రీసెంట్లీ ఆర్బీఐ ఇంపోజెస్ 3 crores పెనాలిటీ టు ఆన్ విచ్ బ్యాంక్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ వన్ చూద్దాం.
Which of the following women is the women to become a 3-star general in the Indian Armed Forces? భారత సాయుధ దళాల్లో 3-star జనరల్ అయిన మూడవ మహిళ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి పద్మా బందోపాధ్యాయ, మితాలి మధుమిత, మాధురి కనిత్కర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పునీత అరోరా. సో మాధురి కనిత్కర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. మాధురి కనిత్కర్ భారతదేశంలోనే 3-star పొందిన మూడవ మహిళగా చెప్పొచ్చు, లేదా మూడవ ఉమెన్ లెఫ్టినెంట్ జనరల్ గా కూడా ఈమెని రికగ్నైజ్ చేయొచ్చు. ఇది న్యూస్ లో ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మనకి ఇండియన్ ఆర్మీ ఇటీవలే కోజిత్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. కోజిత్ అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే ఇండియన్ ఆర్మీ మిలిటరీ వాళ్ళు స్టార్ట్ చేశారు. కోవిడ్ ఇప్పుడు ప్రత్యేకంగా భారత్ ఎదుర్కొంటున్న సమస్య. సో దీంట్లో ఆర్మీ కూడా కాంట్రిబ్యూట్ చెయ్యాలి, సొల్యూషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కోజిత్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఇది ఎవరి నేతృత్వంలో జరుగుతుంది అంటే ఇట్ ఈస్ under the Madhuri Kanitkar, the Lieutenant General of India, the 3rd woman who received the 3 stars అని చెప్పొచ్చు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పార్టిసిపేటెడ్ ఇన్ G20 టూరిజం మినిస్టర్స్ మీటింగ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? సో ఇటీవల G20 మినిస్టర్స్ మీటింగ్, టూరిజం మినిస్టర్స్ మీటింగ్ లో ఇండియా తరపున మనకి ప్రహ్లాద్ సింగ్ పటేల్, భారత పర్యాటక శాఖ మంత్రి, ఇండియన్ టూరిస్ట్ మినిస్టర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ మనకి పార్టిసిపేట్ చేసి ఉన్నారు. అయితే G20 సమిట్ ఈ సంవత్సరం ఇది కూడా టూరిస్ట్ మినిస్ట్రియల్ సమిట్ ఎవరు ఆతిథ్యం వహించారని అడుగుతున్నారు. ఎవరు ఇచ్చారు హోస్టింగ్ అనేది? ఆప్షన్స్ లో USA, జపాన్, జర్మనీ అండ్ ఇటలీ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఇటలీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. Recently, Italy is given as a host to that G20 tourism ministry meeting which is conducted virtually, and India tarpuna the tourism minister Prahalad Singh Patel is attended. So option C is a correct answer. Ee samvatsaram 2021 G20 samavesam kuda, this is a ministerial meeting, G20 samavesam kuda manaki Italy lone jaragabotundi. 2023 2023 యొక్క G20 సమావేశానికి ఆతిథ్యం వహించే కంట్రీ ఏది అంటే so that is India. India is going to be hosted as a G20 summit in 2023 2023. సో దానికన్నా ముందర 2022లో ఆతిథ్యం వహించే కంట్రీ ఏది అంటే ఇండోనేషియా. 2021 ఏమో ఇటలీ, 2022 ఇండోనేషియా, 2023 ఇండియా అండ్ 2024 వచ్చేసి మనకి బ్రెజిల్. ఇవి G20 సమావేశానికి ఆతిథ్యం వహించే కంట్రీస్ గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. Which among the following country has approved the $550 million Crimson Solar Energy project? ఇక్కడ ఇటీవల ఏ కంట్రీ $550 మిలియన్ వ్యయంతో సో మనకి క్రిమ్సన్ సోలార్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఏ కంట్రీ నిర్మిస్తుంది లేదా అనుమతి ఇచ్చింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో రష్యా, కెనడా, USA, ఇండియా. ఇటీవల US అధ్యక్షుడైన జో బైడెన్ $550 మిలియన్ వ్యయంతో నిర్మిస్తున్న క్రిమ్సన్ సోలార్ ప్రాజెక్ట్ కి అనుమతి ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆన్సర్ ఈస్ USA. ఎక్కడ దీన్ని నిర్మిస్తున్నారు అంటే నియర్ బై ద డెజర్ట్ ఆఫ్ కాలిఫోర్నియాలోని ఒక ఎడారి ప్రాంతం దగ్గర దీన్ని నిర్మించనున్నారు. సో దీనివల్ల దాదాపుగా 90,000 ఫ్యామిలీస్ బెనిఫిట్ పొందనున్నాయి బై గెటింగ్ అ సోలార్ ఎనర్జీ. సో సౌర శక్తిని 90,000 కుటుంబాలకి ఈ పవర్ ప్లాంట్ ని నిర్మించడం ద్వారా USA లేదా కాలిఫోర్నియా ప్రభుత్వం అనేది అక్కడ సప్లై చేయడం జరుగుతుంది. ఇది US లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. ఇక ప్రపంచం విషయానికి వస్తే ప్రపంచంలో టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకి చైనాలో కన్స్ట్రక్ట్ చేయడం, అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్స్ కూడా చైనాలో ఉండడం, ఎక్కువ సోలార్ ఎనర్జీ యూజ్ చేసే కంట్రీలో వన్ ఆఫ్ ద కంట్రీగా చైనా కూడా ఉంది. అలాగే ఇటీవల భారతదేశానికి సంబంధించిన ఆర్మీ, ఇండియన్ ఆర్మీ తమ మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసింది అంటే సిక్కింలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే భారతదేశం ఆల్రెడీ సోలార్ కి సంబంధించి ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. కుసుమ్ స్కీమ్ ప్రకారం ఎక్కువగా ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ లో మనకి సోలార్ పంప్స్ వేయడం కానీ సోలార్ ప్యానల్స్ ని కానీ నిర్మించడం. సో ఇలాంటివన్నీ ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ లో వన్ ఆఫ్ ద లక్ష్యంగా కూడా మనం చెప్పొచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ ఎస్పెషల్లీ క్రిమ్సన్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్. ఇది ఏ కంట్రీకి సంబంధించింది అంటే USA. ఏ ప్రదేశంలో కడుతున్నారు అంటే కాలిఫోర్నియా. అండ్ కాలిఫోర్నియాలోని ఎడారి ప్రాంతం దగ్గర దీన్ని నిర్మించనున్నారు. కాలిఫోర్నియాలో ఇంపార్టెంట్ ఎడారులుగా మనం దేని చెప్పొచ్చు అంటే మొజావి డెజర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెజర్ట్ ఇన్ కాలిఫోర్నియా. కొలరాడో డెజర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ డెజర్ట్ ఇన్ కాలిఫోర్నియా అండ్ యాజ్ వెల్ ఎస్ అ గ్రేట్ బెసెంట్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎడారులుగా చెప్పొచ్చు కాలిఫోర్నియాలో. నెక్స్ట్ వన్ చూద్దాం. Who become the 2021 world champion in snooker for the 4th time? సో 4వసారి ప్రపంచ స్నూకర్ గా నిలిచిన ఛాంపియన్ గా నిలిచిన పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి జెడ్ ట్రంప్ అండ్ నెక్స్ట్ జాన్ హిగ్గిన్స్, నెక్స్ట్ మార్క్ సెల్బీ అండ్ నెక్స్ట్ మార్క్ విలియమ్స్. యాక్చువల్గా మనకి మార్క్ సిల్బీ కానీ మార్క్ విలియమ్స్ కానీ వీళ్ళిద్దరూ కూడా యూకేకి చెందిన పర్సన్సే. అండ్ జాన్ హిగ్గిన్స్ స్కాట్లాండ్కి చెందిన వ్యక్తి. వీళ్ళ నలుగురు కూడా ప్రపంచంలో ప్రముఖ స్నూకర్స్. అయితే ఈ సంవత్సరం స్నూకర్ ఛాంపియన్షిప్ అనేది యూకేలో జరిగింది. దాన్ని విజేతగా నిలిచిన వ్యక్తి వచ్చేసి మనకి మార్క్ సెల్బీ. అయినా ఇది ఎన్నోసారి అంటే 4వసారి ఇట్లా ఈ అవార్డుని గెలుచుకోవడం. మార్క్ సెల్బీ 4 సార్లు స్నూకర్ ప్రపంచ విజేతగా రికార్డుని సృష్టించారు. అండ్ ఈ సంవత్సరం జరిగిన ప్రపంచ స్నూకర్ అవార్డ్స్కి సంబంధించి స్నూకర్ ఛాంపియన్షిప్కి సంబంధించి సో విన్నర్గా నిలిచిన వ్యక్తి ఎవరు అంటే మార్క్ సెల్బీ. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following person played a key role in the development of a country's first light combat aircraft, Tejas, who recently passed away? భారతదేశంలో ఫస్ట్ మన టెక్నాలజీతో తయారు చేసిన లైట్ ఎయిర్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి దాని పేరు తేజస్. ఈ తేజస్ని హాల్ మ్యానుఫ్యాక్చర్ చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం తేజస్ గురించి కానీ ధ్రువ్ గురించి కానీ. సో ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ తేజస్ని నిర్మించినప్పుడు వన్ ఆఫ్ ద పర్సన్ ప్రముఖ పాత్ర వహించారు. అయితే ఆయన ఇటీవల చనిపోయారు. ఆయన పేరేంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో జి మాధవన్ నాయర్, మానస్ బిహారీ వర్మ, బిఎన్ సురేష్ అండ్ రొడామ్ నర్సింహ. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నలుగురు కూడా భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు. అండ్ దట్టు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో కానీ ఇస్రోలో కానీ డిఆర్డిఓలో కానీ ఈ నలుగురు కూడా ప్రముఖ బాధ్యతల్ని చేపట్టిన వ్యక్తులు కూడా. అయితే రీసెంట్గా మానస్ బిహారీ వర్మ ఇస్ ద పర్సన్ హూ డైడ్ రీసెంట్లీ. చనిపోయిన వ్యక్తి ఈయన తేజస్ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి. ఈయన భారతదేశంలోనే ప్రముఖ ఏరోనాటిక్ శాస్త్రవేత్త, ద ఫేమస్ ఏరోనాటిక్ సైంటిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హూ ప్లేడ్ కీ రోల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అ తేజస్, ద ఫస్ట్ ఇండిజీనియస్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ గా చెప్పొచ్చు. సో ఈ పదవి బాధ్యతల్ని చేపట్టి ఇలాంటి వాటిలో ప్రముఖ పాత్ర వహించిన మానస్ బిహారీ వర్మ రీసెంట్ గా చనిపోవడం జరిగింది. సో ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, the new insectivorous mammal Crucidora narcondomica species discovered in which country? Crucidora narcondomica అనే ఒక కొత్త జాతి, అరుదైన జాతి. సో మనకి ఎక్కడ లభించింది, ఇటీవల శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు అని అడుగుతున్నారు. సో క్రుసిడోరా నార్కొండమికా అది ఎక్కడ రికగ్నైజ్ చేయబడింది అంటే ఇండియాలో. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రీసెంట్లీ అ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఆర్ రికగ్నైజ్డ్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ స్పీషియస్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. భారతదేశంలోని అండమాన్ అండ్ నికోబార్ సమూహ దీవుల్లో ఒకనొక ఇంపార్టెంట్ దీవి అయిన నార్కండోమా అనే ఐలాండ్ లో ఒక కొత్త జీవిని కనుగొన్నారు. సో దాని పేరు వచ్చేసి మనకి క్రుసిడోమా నార్కండోమికా. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ క్రుసిడోరా నార్కండోమికా అనేది ఒక ర్యాట్ లాంటిది, చూడడానికి ఎలుకలా కనిపిస్తుంది. ఇది మనకి మామల్, ఒక క్షీరదం. దీని పేరు వచ్చేసి యాక్చువల్గా క్రుసిడోరా ష్రూ. దీని పేరు అది క్రుసిడోరా ష్రూ అంటారు. అయితే దీనిని శాస్త్రవేత్తలు నార్కండోమా అనే ఐలాండ్లో కనుక్కున్నారు కాబట్టి దీనిని కాస్త క్రుసిడోరా ష్రూని కాస్త క్రుసిడోరా నార్కండోమికా కింద చేంజ్ చేశారు. మొట్టమొదటిగా 1978లో ఈ అండమాన్ ఏరియాలోనే క్రుసిడోరా జాతికి చెందిన ఇంకొక ఇన్సెక్టర్ని కూడా కనుక్కున్నారు. దాని తర్వాత 43 ఇయర్స్ తర్వాత తిరిగి ఈ సంవత్సరంలో ఈ ష్రూని కనుక్కోవడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ ద క్రుసిడోరా నార్కండోమికా విచ్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. సో ఇది ఏ జీవి అంటే మామల్, క్షీరదం. దేన్ని తింటుందంటే కీటకాలని, అందుకని దీన్ని ఇన్సెక్టివైర్స్ మామల్ కింద కూడా పిలుస్తున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ దట్ క్రుసిడోరా నార్కండోమికా ఆర్ క్రుసిడోరా ష్రూ. అండ్ ఇంకొక విషయం నార్కండోమా ఈజ్ వన్ ఆఫ్ ద ఐలాండ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ అ వాల్కెనిక్ ఐలాండ్, అగ్ని పర్వత ద్వీపంగా చెప్పొచ్చు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాల్కెనో. దీన్ని ఐలాండ్ లో మనకి ఒక అగ్ని పర్వతం కూడా ఉంది. నార్కండోమా అనే అగ్ని పర్వతం నార్కండోమా అనే ఐలాండ్ లో ఉంది. మనకి అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ లో 2 వాల్కెనోస్ ఉంటాయి. ఒకటి బ్యారెన్
ఐలాండ్, బ్యారెన్ ఐలాండ్ లో బ్యారెన్ అనే వాల్కినో అగ్నిపర్వతం ఒకటి ఉంది. నార్కండోమా ఐలాండ్ లో నార్కండోమా వన్ ఆఫ్ ద వాల్కినో ఈజ్ లొకేటెడ్. సో ఇవి మనం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే ఈ అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కి ఎగ్జాక్ట్ గా మనకి సౌత్ సైడ్ వచ్చేసి మనకి సుమిత్రా, ఇండోనేషియా లాంటి ఐలాండ్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. నార్త్ సైడ్ వచ్చేసి మనకి మయన్మార్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో అండమాన్ అండ్ నికోబార్ నార్త్ సైడ్ మయన్మార్ కలిగి ఉంటుంది అండ్ సౌత్ సైడ్ వచ్చేటప్పటికి మనకి గ్రూప్ ఆఫ్ ఇండోనేషియా, సుమిత్రా ఐలాండ్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈజ్ ద గోపబంధు సంబంధిక స్వస్య బీమా యోజన. ఇక్కడ యాక్చువల్గా న్యూస్ గోపబంధు స్వస్య సంబంధిక బీమా యోజన గురించి. మనకి గోపబంధు సంబంధిక స్వస్య బీమా యోజన అనే పథకాన్ని ఏ స్టేట్ ప్రారంభించింది అంటే ఒడిస్సా. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అది రీసెంట్గా న్యూస్లో ఉండడానికి రీజన్ వేరు. ఆ రీజన్ ఏంటనేది చూద్దాం. ఒడిస్సాకి చెందిన గోపబంధు సంబంధిక స్వస్య బీమా యోజన ఈజ్ ఇన్ న్యూస్ and which is related to that health insurance of Odisha journalist. ఒడిస్సా జర్నలిస్ట్కి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ఇది. సో ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2018లో స్టార్ట్ చేశారు. దాదాపుగా 2 లక్షల రూపాయలు అనేవి హెల్త్ ఇన్సూరెన్స్గా వీళ్ళకి ప్రొవైడ్ చేయబడతాయి జర్నలిస్టులకి. దాదాపుగా 6,250 మంది జర్నలిస్టులు ఈ పథకంలో కవర్ చేయబడుతున్నారు. ఇప్పుడు న్యూస్లో ఉండడానికి కారణం ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ కోవిడ్ టైంలో వర్క్ చేస్తున్న జర్నలిస్టులు, ఒడిస్సాలోని జర్నలిస్టులని ఫ్రంట్ లైన్ వర్కర్స్గా రికగ్నైజ్ చేస్తూ, సో వాళ్ళకి ఈ టైంలో ఏదైనా హెల్త్ ఎఫెక్ట్ అయితే దానికి సంబంధించిందంతా కూడా గోపబంధు సంబంధిక స్వస్య బీమా యోజన కింద హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. గోపబంధు సంబంధిక స్వస్య బీమా యోజన అనేది ఒడిస్సాకి చెందింది అండ్ ఎస్పెషల్లీ దేనికి సంబంధించింది అంటే జర్నలిస్టులు, పాత్రికేయులకి సంబంధించింది. ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2018లో అండ్ ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే నవీన్ పట్నాయక్. అండ్ గోపబంధు సంబంధిక స్వస్య బీమా యోజనలో గోపబంధు అనే పేరు పెట్టడానికి కారణం ఈయన ఒడిస్సాలోని ప్రముఖ వ్యక్తి, ప్రముఖ సంఘ సంస్కర్త, ప్రముఖ రచయిత అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్రముఖ జర్నలిస్ట్ కూడా. గోపబంధు ఈజ్ అ ఫేమస్ జర్నలిస్ట్ ఇన్ ఒడిస్సా అండ్ హూ రిలీజ్డ్ సత్యబడి మ్యాగజైన్. సో సత్యబడి అనే మ్యాగజైన్ని రిలీజ్ చేసిన వ్యక్తి కూడా మనకి గోపబంధు. So this is all about the Gopabandhu Sambandhika Swasthya Bima Yojana. So next question, who won the Best Supporting Actor Award in the 93rd Academic Awards? సో మనకి ఈ రీసెంట్గా జరిగిన 93rd అకాడమిక్ అవార్డ్స్ అంటే ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ సహాయ నటుడిగా ఎవరు అవార్డు అందుకున్నారని అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేసి డానియల్ కలుయా. సో డానియల్ కలుయా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో హీ రిసీవ్డ్ ద బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్, సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ ఫర్ దట్ 93rd ఆస్కార్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? సో పోర్చుగీస్ లాంగ్వేజ్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. సో 4th మే అనేది ఇచ్చారు. సో 4th మే వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే. సో మనకి ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే వచ్చి ఎప్పుడు అంటే దట్ ఈస్ May 4th. నెక్స్ట్ వచ్చేసి మనకి 23rd ఏప్రిల్. సో 23rd ఏప్రిల్ వచ్చేసి వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్. వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్ అనేది మనకి ఎప్పుడు అంటే సో దట్ ఈస్ 23rd ఏప్రిల్. నెక్స్ట్ 5th మే వచ్చేసి మనకి ఏ డే అంటే దట్ ఈస్ వరల్డ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ డే. వరల్డ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే 5th మేన. 23rd ఏప్రిల్ వచ్చేసి వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్. అండ్ నెక్స్ట్ మనకి May 4th వచ్చేసి ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే. సో ప్రపంచ ఫైర్ ఫైటర్స్ డే అనేది May 4th రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే May 1st వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ లేబర్స్ డే అండ్ లేబర్ ఆర్ వర్కర్స్ డే అనేది May 1st రికగ్నైజ్ చేశారు. May 3rd వచ్చేటప్పటికి వరల్డ్ ఫ్రీడమ్ ప్రెస్ డే. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది మనకి May 3rd. May 1st ఇంటర్నేషనల్ లేబర్ డే. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది May 3rd. అండ్ May 4th వచ్చేసి ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే. అండ్ May 5th వచ్చేసి మనకి దట్ ఈస్ నథింగ్ బట్ వరల్డ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ డే. సో ఈ 5ని గుర్తుపెట్టుకోండి, రివైజ్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం.
హూ ఓన్ ద యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2021. 2021కి గాను యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ని అందుకున్న వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి 4 డిఫరెంట్ జర్నలిస్టుల పేర్లు ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి మొహమ్మద్ అబూజిద్ ఈజిప్ట్ కి చెందిన ప్రముఖ జర్నలిస్ట్. ఈయన ఈజిప్ట్ ఫేమస్ జర్నలిస్ట్. నెక్స్ట్ వచ్చేసి జినత్ బెడియో లీమా ఈజ్ అ ఫేమస్ జర్నలిస్ట్ ఇన్ కొలంబియా. 2020కి గాను యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది ఎవరు అందుకున్నారు అంటే జినత్ బెడియో లిమా. సో జినత్ బెడియో లిమా 2020 యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ని అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాలోన్ అనే పర్సన్ మనకి మయన్మార్ కంట్రీలోనే ప్రముఖ జర్నలిస్ట్ ఈయన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరియా రెసా ఇస్ అ ఫేమస్ ఫిలిప్పీన్స్ జర్నలిస్ట్. 2021కి గాను యునెస్కో యొక్క వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది ఎవరు అందుకున్నారు అంటే మరియా రెసా అందుకున్నారు. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈమె పాపులర్ రచయిత కూడా, పాపులర్ జర్నలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ పాపులర్ రచయిత. ఈమె రాసిన బుక్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్ గా మనం సీడ్స్ ఆఫ్ టెర్రర్ అనే దాన్ని చెప్పొచ్చు. సీడ్స్ ఆఫ్ టెర్రర్ అనే బుక్ ని రాశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రమ్ బిన్ లాడెన్ టు ఫేస్బుక్ లాంటి బుక్స్ ని రాసిన వ్యక్తి కూడా మరియా రెసా. సో జెండర్ అబ్యూస్ దాని గురించి, సోషల్ మీడియాలో ఈ జెండర్ అబ్యూస్ అనేది ఒక కామన్ ప్రాబ్లమ్ గా తయారైంది కాబట్టి సో దానికి సంబంధించిన క్యాంపెయిన్స్ కానీ అవేర్నెస్ ఇవ్వడంలో ఈమె యొక్క ప్రముఖ పాత్ర కూడా నిర్వహించారని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following persons takes charge as a US interim envoy to India? సో ఈ క్రింది వాణిలో ఎవరు భారత తాత్కాలిక రాయబారిగా బాధ్యతలు చేపట్టారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి డొనాల్డ్ హెప్టిన్ అండ్ రిచర్డ్ వెర్మా, డానియల్ స్మిత్ అండ్ కెనెత్ జెస్టర్ ఉన్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి డానియల్ స్మిత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రీసెంట్లీ భారత తాత్కాలిక రాయబారిగా పదవీ బాధ్యత చేపట్టిన వ్యక్తి వచ్చేసి డానియల్ స్మిత్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. The next one, what is the name of new isotope which is created by China's researchers? సో రీసెంట్గా చైనా పరిశోధకులు యురేనియంకి సంబంధించిన చాలా లైట్ వెయిట్ ఐసోటోప్ని కనుగొన్నారు. సో దాని యొక్క నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకటి వచ్చేసి మనకి మ్యాండలీవియం 244, యురేనియం 238, కార్బన్ 14, యురేనియం 214. సో యురేనియం 214 ఈస్ ద రీసెంట్లీ చైనా రీసెర్చర్స్ ఆర్ రికగ్నైజ్డ్. చైనా శాస్త్రవేత్తలు రీసెంట్గా తమ కంట్రీలో కనుగొన్న లైట్ వెయిట్ మనకి యురేనియం ఐసోటోప్ ఏది అంటే యురేనియం 214 గా చెప్పొచ్చు. అలాగే యురేనియం యొక్క ధాతు వచ్చేసి మనకి పిచ్ బ్లెండ్ గా చెప్తా. అండ్ భారతదేశంలో యురేనియం ఎక్కువగా దొరికేది ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో యురేనియం శుద్ధి కర్మాగారాలు కూడా మనకి అక్కడే ఉన్నాయి. అండ్ ఎక్కడ యురేనియం యూజ్ చేయొచ్చు అంటే మెనీ అప్లికేషన్స్ లైక్ న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ, న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్, న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్లో కానీ, న్యూక్లియర్ వెపన్స్లో కానీ, న్యూక్లియర్ రియాక్టర్స్లో కానీ, వీటన్నిటిలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్గా మనం యురేనియంని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ స్టేట్ ఫర్గెటన్ ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ పప్పెట్రీ కాల్డ్ పుటోలా నాచ్? ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే సో మనకి పుటోలా నాచ్ అని పిలువబడే స్ట్రింగ్ తోలుబొమ్మల రూపాన్ని ఏ రాష్ట్రంలో అధికంగా ప్రదర్శించబడుతుంది అని అడిగారు. ఆప్షన్స్ లో మనకి ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం. జనరల్ గా ఈ పుటోలా నాచ్ అనేది మనకి తోలుబొమ్మలు ఎలా కనిపిస్తాయో సేమ్ ఇది కూడా అంతే. మనకి దారాలు లాంటి వాటితో కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ బొమ్మల్ని అక్కడ మనకి ఒక నాటిక కింద, ఒక డ్రామా కింద ప్లే చేయడం జరుగుతుంది. సో దాన్నే పుటోలా నాచ్ అంటాం. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఈ పుటోలా నాచ్ అనేది చాలా ఫేమస్ మనకి ఈశాన్య రాష్ట్రాల్లో. కానీ ఇక్కడ ఏ రాష్ట్రాల్లో అని అడగట్లే, ప్రత్యేకంగా ఏ స్టేట్ అని అడుగుతున్నారు. ఏ భాగం అని అడిగితే నార్త్ ఈస్ట్ ఇండియా, ఏ స్టేట్ అని అడిగితే ఎస్పెషల్లీ అస్సాం ఏరియా. పుటోలా నాచ్ అనేది మనకి అస్సాంలో చాలా ఫేమస్. ఇది ఇప్పుడు న్యూస్లో ఉండడానికి కారణం ఇక్కడ ఇచ్చారు, ఫర్గెటన్ ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ పప్పెట్రీ అని చెప్పేసి. ఒకప్పుడు ఇది చాలా అత్యధిక ఆదరణ ఉండేది, రాను రాను దీని యొక్క ఆదరణ అనేది తగ్గిపోయింది. అయితే సడన్ గా ఇది న్యూస్లో ఉండడానికి కారణం ఈ కోవిడ్ కారణంగా ప్రజలు ఏవైతే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో వాటికి సంబంధించి, ఈ కోవిడ్ టైంలో ఉన్న అన్ని వాటి ఇష్యూస్ కి సంబంధించి ఒక డ్రమాటిక్ ఫామ్ ని పుటోలా నాచ్ ఆధారంగా సో వీళ్ళు తీయడం జరిగింది. అస్సాంలో ఉన్న కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ, అస్సాంకి సంబంధించిన కొన్ని ట్రస్టులు కానీ ఈ పుటోలా నాచ్ ద్వారా 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్
డ్రామాస్ అనొచ్చు, లేదా 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మ్స్ని సో మనకి ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో దీనికి సహాయం అందించిన అంతర్జాతీయ సంస్థ ఏదంటే యునిసెఫ్తో కలిసి అస్సాంలోని ట్రస్ట్ కొంతమంది వ్యక్తులు పుటోలా నాచ్ ఆధారంగా క్యాంపెయిన్ లాంటిది, ఒక డ్రామాటిక్ లాంటి దాన్ని నిర్వహించారు. సో కోవిడ్ కారణంగా ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ కూడా దీని ద్వారా సో చెప్పబడింది, ఎక్స్ప్రెస్ చేయబడింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. మన్సాగర్ లేక్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ విచ్ ఈస్ మేకింగ్ న్యూస్ రీసెంట్లీ. సో ఇటీవల వార్తల్లో నిలిచిన మన్సాగర్ సరస్సు అనేది ఎక్కడుంది? ఇది మనకి ఇటీవలే కాదు, చాలాసార్లు ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉంది. బికాస్ ఇట్ ఈస్ పొల్యూటెడ్, ఇది ఫ్రీక్వెంట్గా పొల్యూట్ అవుతా ఉంది. మన్సాగర్ లేక్ అనేది కాలుష్యానికి అత్యధికంగా గురి అవుతున్న వన్ ఆఫ్ ద ప్లేస్గా చెప్పొచ్చు. ఇది రాజస్థాన్లో వన్ ఆఫ్ ద ఫేమస్ లేక్, ఎస్పెషల్లీ ఎక్కడ అంటే జైపూర్ ఏరియాలో. మన్సాగర్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే జైపూర్. ఇది పొల్యూషన్ కారణంగా, కాలుష్యం కారణంగా ఆ వార్తలకి సంబంధించి సో న్యూస్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే మన్సాగర్ లేక్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్, దట్ ఈస్ జైపూర్ ఇన్ రాజస్థాన్. అలాగే మధ్యప్రదేశ్ అంటే భోపాల్ ఉంది కాబట్టి జనరల్గా మధ్యప్రదేశ్లో ఇంపార్టెంట్ లేక్గా దేని చెప్పొచ్చు అంటే బోస్తల్. సో బోస్తల్ ఈజ్ అ ఇంపార్టెంట్ లేక్ ఇన్ దట్ మధ్యప్రదేశ్ ఏరియా. సో అవి మనం ఇంపార్టెంట్గా చెప్పుకునేవి. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which of the following celebrity Twitter account has been permanently suspended? ఈ క్రింది వానిలో ఏ ప్రముఖ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా నిలిపివేయబడింది అని అడుగుతున్నారు. ఒకటి స్వరా భాస్కర్, ఉర్వశి రౌతెల్లా అండ్ కంగనా రనౌత్, ఆలియా భట్. సో జనరల్గా నలుగురు కూడా ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా అండ్ దట్ టు బాలీవుడ్కి చెందిన ప్రముఖ వ్యక్తులుగా చెప్పొచ్చు. అయితే మనకి పంజాబ్ టైం నుంచి అంటే పంజాబ్ రైతులు మనకి ఏదైతే ఈ ఫార్మర్స్ బిల్స్కి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైజింగ్కి సంబంధించి నిరసనలు వ్యక్తం చేసే టైంలో సో పంజాబ్లో ఉన్న కొంతమంది వ్యక్తులకి, ఇండియాలో ఉన్న కొంతమంది ప్రముఖ వ్యక్తులకి అండ్ యాజ్ వెల్ యాజ్ కంగనా రనౌత్కి మధ్య కొన్ని ట్వీట్లకి సంబంధించిన ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యాయి ఇండియాలో. అండ్ కంగనా రనౌత్ ఆ టైంలో చేసిన కొన్ని ట్వీట్స్ అభ్యంతరకరంగా కూడా ఉన్నాయి. కొన్ని అబ్యూజివ్ వర్డ్స్లో కూడా, అబ్యూజివ్ లాంగ్వేజ్లో కూడా కొన్ని ట్వీట్స్ ఉన్నట్టు రికగ్నైజ్ చేయడం జరిగింది. సో తర్వాత ఆఫ్టర్ ప్రోలాంగ్ డిస్కషన్ తర్వాత ఫైనల్లీ Twitter is completely suspended the permanent account of Kangana Ranaut. So option C is the correct answer. Next one, who announced the launch of her You Only Live Once foundation to create and share stories of kindness amid the COVID-19? రీసెంట్గా ఏ ప్రముఖ వ్యక్తి యోలో అనే దాన్ని లాంచ్ చేశారు, యోలో అనే ఫౌండేషన్ని లాంచ్ చేశారని అడుగుతున్నారు. యూ ఓన్లీ లివ్ వన్స్. ఈ ఫౌండేషన్ దేనికోసం అంటే కోవిడ్ టైంలో సో అక్కడ సంబంధించిన ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి కానీ, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ సో డిస్కస్ చేయడం, సో దాని గురించి ప్రజలకి చెప్పడం అండ్ సొసైటీలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ థింకింగ్. కరోనా కారణంగా కంప్లీట్గా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కావచ్చు, సో సొసైటీ కావచ్చు, కంప్లీట్గా నెగిటివ్ మైండ్ సెట్తో ఇంపాక్ట్ అయ్యి ఉంది. సో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం కోసం అనొచ్చు, అవేర్నెస్ ఇవ్వడం కోసం అనొచ్చు. యోలో ఫౌండేషన్ని స్థాపించబోయే వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కంగనా రనౌత్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, జాక్లిన్ ఫెర్నాండెస్. రీసెంట్లీ జాక్లిన్ announced that and she want to be started a foundation and which is called as You Only Live Once. సో ఆమె You Only Live Once అనే ఫౌండేషన్ని ప్రత్యేకంగా ఈ కోవిడ్ టైంలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్తో లాంచ్ అయినుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.